నిఖిల్ ఇచ్చుడు ఏం చేస్తున్నావు నిఖిల్? ఏం లేదు బ్రో, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ డైట్ వీడియోస్ వస్తున్నాయి. సో ఏం డైట్ ఫాలో అవుదామని చూస్తున్నాను. ఆగు బ్రో, అలా చేయకూడదు. మరేంటి అందరూ అదే చేస్తున్నారు కదా? అదే తప్పు. డైట్ అనేది ట్రెండ్స్ మీద కాదు, మన హైట్, వెయిట్, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్ మీద బేస్ చేసి డిసైడ్ చేయాలి. అంటే మనం సోషల్ మీడియాలో చూసింది ఫాలో అవ్వడం కరెక్ట్ కాదా? ఎగ్జాక్ట్గా. కావాలంటే న్యూట్రిషనిస్ట్ అశ్రిత గారు ఏం చెప్తున్నారో చూడండి. ఇవాళ రేపు యువత చూసుకుంటే మనకి సోషల్ మీడియాలో వచ్చే డైట్స్ చాలా చాలా వస్తూ ఉన్నాయి. మీల్ ఏ డే అని, ఫ్రూట్ డైట్ అని, వెజిటబుల్ డైట్ అని, ఓన్లీ వాటర్ డైట్ అని, ఇట్లా ఎక్స్ట్రీమ్ డైట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ డైట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. కానీ మీరు లూజ్ అయ్యే వెయిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ మజిల్ నుంచే అవుతుంది. ఇలాంటి డైట్స్ చేయడం వల్ల మాల్ నరిష్మెంట్ అవుతుంది. ఎస్, ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హెల్దీ ఫర్ ద బాడీ. కానీ ఫ్రూట్స్తోనే నరిష్మెంట్ అంతా దొరుకుతుందా? దొరకదు. సో మనకి నరిష్మెంట్ కావాలంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, సమపాలల్లో ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మన బాడీ నరిష్ అవుతుంది. అంతేకాని కొన్ని ఫుడ్ గ్రూప్స్ తీసేసి ఓన్లీ కొన్ని ఫుడ్ గ్రూప్సే యాడ్ చేసుకుంటాను డైట్లో అంటే ఫస్ట్ మాల్ నరిష్మెంట్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ ఇండియాలో సగం పైగా ఉమెన్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. అండ్ ఇలాంటి ఉమెన్ ఈ ఎక్స్ట్రీమ్ డైట్స్ చేస్తే అది ఇంకా పెరిగి వాళ్ళకి చాలా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం మెటబాలిజంని ఒకేసారిగా పెంచి సడన్గా తగ్గించేసరికి మన థైరాయిడ్ గ్రంథి పనిచేయడం మందగిస్తుంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ డైట్స్ అన్నవి ఎప్పుడూ మంచిది కాదు. ఫుడ్ ప్లేట్ ఎప్పుడు కూడా మనకి నరిష్మెంట్ ఇవ్వాలి. కీటో డైట్ ఉందనుకోండి, ఎపిలెప్సీ పేషెంట్స్కి ఇస్తారు సో దట్ వాళ్ళకి రికవరీ ఫాస్ట్గా ఉంటుందని. కానీ ఈ కీటో డైట్ కూడా ఎక్కువ రోజులు ఫాలో అవ్వకూడదు. దానివల్ల మళ్ళీ మాల్ నరిష్మెంట్ వస్తుంది. ఎక్కువ రోజులు చేయలేరు కూడా. సో ఎనీ ఎక్స్ట్రీమ్ డైట్స్ విల్ లీడ్ టు మాల్ నరిష్మెంట్. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ డైట్స్ని కన్సిస్టెంట్గా ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేము, అలాగే సస్టైనబుల్గా మెయింటైన్ చేయలేము. దాంతో ఏమవుతుంది అంటే కొన్ని రోజులు చేసి మానేస్తారు, మళ్ళీ వెయిట్ పెరుగుతారు, మళ్ళీ చేసి మానేస్తారు, మళ్ళీ వెయిట్ పెరుగుతారు. ఈ సైకిల్ పెరగడంతో బాడీ యొక్క మెటబాలిజం అంతా డౌన్ అయిపోయి ఆఖరికి ఆ వెయిట్ అన్నది స్టబర్న్గా ఉంటుంది. సో అప్పుడు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఈ ఎక్స్ట్రీమ్ డైట్స్ని ఫాలో అవ్వకూడదు. ఒకవేళ అవ్వాలనుకున్న ఒక ప్రొఫెషనల్ పర్యవేక్షణలో కొన్ని రోజుల వరకు ఫాలో అయ్యి మనకి ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చూసి దానికి కావాల్సిన పోషకాహారాలను అందించుకుంటూ మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ కూడా తీసుకుంటూ ప్రాపర్ పద్ధతిగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. క్రెడెన్షియల్స్ లేని వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని విని మీరు ఫాలో అయితే మటుకు మీ హెల్త్ని రిస్క్లో పెట్టిన వాళ్ళే అవుతారు. థ్యాంక్ యూ.